వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో హెల్దీగా మనం ఇంట్లో ఎవ్రీడే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, ఎటువంటి రెసిపీస్ బాగుంటాయి అండ్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అనేది మన హెల్దీ అండ్ టేస్టీలో చూపిస్తుంటాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా మంది ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనుకుంటారు కానీ బట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ అంటే ఉన్న సరుకులతోనే లేకపోతే ఇంగ్రీడియంట్స్తోనే డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో అందరూ కూడా ఇప్పుడు డైట్ ప్లాన్స్ వాళ్ళ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. బికాస్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలా అవేర్నెస్ వచ్చేసింది. అంటే న్యాచురల్ కూల్ అండ్ ఫుడ్స్ ఏంటివి అండ్ ఒబీస్కి సంబంధించి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు మనకు గూగుల్ సర్చింగ్లో వచ్చేస్తుంది. బట్ ఏంటి అంటే కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎంత లో క్యాలరీ అది యూస్ చేసినా సరే మనము ఆయిల్ వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాట్స్ కాబట్టి ఆయిల్ చాలా తక్కువగా యూస్ చేయాలి. ఎవ్రీడే 2 to 3 teaspoons ఆఫ్ ఆయిల్ యూస్ చేయాలి. అండ్ కుకింగ్ వచ్చేసి మనము ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఏం తీసుకోకుండా లో క్యాలరీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ థింగ్ క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. మరి ఇవాళ ఎటువంటి హెల్దీ రెసిపీతో వచ్చేసి? సో ఇవాళ రెసిపీ వచ్చేసి మునక్కాడ మజ్జిగ చారు. ఓకే, సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో బటర్ ఏదైనా మనం బటర్ మిల్క్ కానీ మజ్జిగ కానీ ఏదైనా చేసుకునేటప్పుడు పోపు పెడితే చాలా ఇష్టంగా తింటారు. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం, మునక్కాడలు కూడా ఇంక్లూడ్ చేసి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చెక్క, మునక్కాడలు అండ్ పెరుగు అండ్ పోపుకి సంబంధించి తెచ్చావు. ఇవి కొంచెం సపరేట్గా తీసుకొచ్చావు అనమాట. ధనియాలు, ఎండుమిర్చి అండ్ జీలకర్ర. సో ఏదో కొంచెం డిఫరెంట్గానే చేయబోతున్నావు, అర్థమైపోయింది. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ మనం మునక్కాడలు బాయిల్ చేద్దాం. ఓకే, మునక్కాడలు. ఓకే, సో ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. అవును, జస్ట్ ప్యాన్ షిఫ్ట్ చేద్దాం. ఓకే, ఓకే, ముందుగా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఓకే, జీలకర్ర. సో మిక్సీ జార్ కూడా తెచ్చాబట్టి ఆ పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి. అవును. ఓకే, ఆ తర్వాత ధనియాలు, తర్వాత ఎండుమిర్చి, యూజువల్గా ఇంకా కొంతమందికి ఇంకొంచెం ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే మనం మామూలుగా మార్కెట్స్లో పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అవి వేసేస్తే సరిపోతుంది. బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉండబోతుంది అనమాట. ఎస్, ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మనము అప్పుడే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే. అండ్ మునక్కాడ కొద్దిగా వేడి చేస్తుంది అంటారు కదా, కొద్దిగా ఎక్కువ తీసుకుంటే. సో దానికి బ్యాలెన్సింగ్గా పెరుగు తీసుకోవచ్చు అండ్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఎస్, అవును. సో సమ్మర్లో మనం ఎక్కువగా మనకు బాడీకి చలవ చేసే ఫుడే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఈ మునక్కాడలు అలాంటిది అవాయిడ్ చేయకుండా మనం ఏదైతే ఎక్కువగా ప్రిఫర్ చేస్తామో అందులో కాంబినేషన్లో తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్ అండ్ మంచి సమ్మర్ రెసిపీ అని చెప్పొచ్చు ఇది. అవును, చక్కగా రోస్ట్ కూడా అయిపోయాయి. మనం మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేద్దాం. అండ్ ఇందులో ధనియాలు, జీలకర్ర సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వేసారు. అవును. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ మనం పోపు వేసేసుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్, పోపు దినుసులు,
ఎండుమిర్చి. అండ్ ఈ రెసిపీ అయితే ఏ టైంలో అయినా తీసుకోవచ్చు అంతే కదా? అవును, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, యూజువల్గా లైక్ లంచ్ బాక్స్లో అయినా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. యా, తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఓకే, నెక్స్ట్ పోపు రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు ఆ బాయిల్ అయిన మునక్కాడలు కూడా పోపులో వేసుకున్నాం. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకున్నాం. ఓకే, సో తర్వాత ఇప్పుడు మజ్జిగ కలిపేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్. ముందుగా పెరుగు, ఓకే, అలాగే వాటర్ కూడా వేసుకుందాం. సో నువ్వు అలా కలుపుతూ ఉన్నా అండ్ ఇది కూడా కాస్త వేగుతుంది. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటంటే చాలా మందికి వైటమిన్ బి బాడీలో తగ్గితే వైట్ ప్యాచెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వైట్ ప్యాచెస్ వస్తూ ఉన్న వాళ్ళకి ఎక్కువగా రైస్ వాటర్ తాగాలి అండ్ దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో చక్కగా నువ్వు కలిపేసావు అండ్ ఇది కూడా వేగిపోయింది. ఇంకా మనం ట్రాన్స్ఫర్ చేద్దామా? యా, ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ కొంచెం కొత్తిమీర కూడా ఫైనల్. అండ్ మజ్జిగ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు ఎవరికైనా ఎక్కువ తక్కువ అయితే మాత్రం యాడ్ చేసుకోవచ్చు. యా, యాడ్ చేసుకోవచ్చు. మనం ఎలాగో పోపులో యాడ్ చేసాం, కొంచెం ఇంకొంచెం కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇందులో ఎలాగో ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా వేసాం కాబట్టి చక్కటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. లైట్గా మనం కొత్తిమీరతో కూడా ఇలా గార్నిష్ చేసి వావ్, పర్ఫెక్టా? యా, లాస్యా మునక్కాడ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. మునక్కాడ మజ్జిగ చారు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునక్కాడ మజ్జిగ చారుకు కావాల్సిన పదార్థాలు: మునక్కాడలు 2, పెరుగు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు. మునక్కాడ మజ్జిగ చారు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మునక్కాడలు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మునక్కాడలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో వేయించిన మునక్కాడ మిశ్రమం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మునక్కాడ మజ్జిగ చారు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే.
చాలా బాగుంది. అండ్ యూజువల్గా మనం జస్ట్ పోపు పెట్టడం కంటే మనం పౌడర్ ఏదైతే యూస్ చేస్తామో అది కూడా టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ చేసింది. మునక్కాడ ఫ్లేవర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, సూపర్. అండ్ ఆ ఫ్లేవర్ చాలా తెలుస్తుంది అండ్ ఆ పౌడర్ వేసినందుకైతే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయింది. సో ఇంకా సాల్ట్ కూడా మనకి ఏం అవసరం లేదు సపరేట్గా. డెఫినెట్లీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది అనమాట. సో చాలా హెల్దీ రెసిపీ. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చనా దాల్ ప్యాన్ కేక్. ఓకే, సో ఇది కూడా చాలా డిఫరెంట్ రెసిపీని అర్థమైంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చనా దాల్ ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చేసా. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏమేమి ఆకుకూరలు యూస్ చేస్తాం? ఒకటి పాలకూర, ఒకటి మేతి. ఓకే, సో పర్ఫెక్ట్. చాలా హెల్దీ యాక్చువల్లీ, అండ్ ప్రోటీన్, అండ్ అందులో అయితే ఆకుకూరలు అయితే ఇంకా మంచి ఫైబర్, నెంబర్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. సో పెరుగు కూడా యూస్ చేస్తున్నాం. అవును. సో పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ మనం మిక్సీ పట్టేద్దాం. ఇది ముందుగా శనగపప్పు. సో ఎన్ని అవర్స్ సోక్ చేసావు? ఓవర్ నైటా లేకపోతే 3 to 4 hours? ఒక 6 hours వరకు మనం సోక్ చేద్దాం. ఓకే. ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం ముక్క కూడా. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్. ముందుగా మనం గ్రైండ్ చేసుకుని వేసేద్దాం. ఆ తర్వాత పాలకూర, తర్వాత మేతి కూడా, ఇంకొక స్పూన్, కొంచెం ఉప్పు, కొంచెం ఫ్రూట్ సాల్ట్, ఓకే, అలాగే పెరుగు, కరివేపాకు కూడా. సో చక్కగా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటే సరిపోతుంది. అవును. సో కొంచెం వాటర్ పడతాయి, కొద్దిగా. ఓకేనా? ఓకే. సో ఈ లోపల నేను ప్యాన్ కూడా హీట్ చేసాను. సో చక్కగా నెయ్యి, కొంచెం కమ్మగా ఉండడానికి నెయ్యి యూస్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది కూడా మనం ఊతప్పం సైజ్లో వేసుకోవాలి. ఓకే, సో ప్యాన్ కేక్ లాగా అన్నమాట. సో చక్కగా చనా దాల్ అండ్ ఆకుకూరలు కూడా వేసాము. మంచి ఎనర్జీ ఫుడ్ అనమాట, వెరీ హెల్తీ ఫుడ్ యాక్చువల్లీ. అవును, పర్ఫెక్ట్ ఫర్ రెసిపీస్, అంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. సో మనకు సింగిల్ ఇంగ్రీడియంట్లో ప్రోటీన్ ఇంకా ఫైబర్ అసలు ఉండదు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్లో మనము బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకుంటే ఫస్ట్ థింగ్ డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ అలాగే మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన మెమరీ వర్క్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది ఈ రెసిపీ అయితే. సో మరి రెండు వైపులా కాల్చుకుందాం. వ్యూవర్స్ కోసం మరో టిప్, ఎంటీ స్టమక్లో బార్లీ వాటర్ కనుక తీసుకుంటే బాడీని డీటాక్స్ చేయడమే కాకుండా మంచి డయూరిటిక్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి యూరిన్ అవుట్పుట్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా బార్లీ వాటర్ తీసుకోవాలి. సో చక్కగా కాలిపోయింది, చక్కగా రోస్ట్ అయినట్టుంది కదా. సో ఆమ్లెట్ లాగా ఉంది అండ్ ఫ్లఫీగా కూడా వచ్చింది యాక్చువల్లీ. ఓకే, సో మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
వావ్. ఓకే లాస్యా, చనా దాల్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ చనా దాల్ ప్యాన్ కేక్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చనా దాల్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, పాలకూర 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. చనా దాల్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మిక్సీ పట్టి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పాలకూర, మెంతికూర, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, పెరుగు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ప్యాన్ కేక్ లా వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చనా దాల్ ప్యాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, అరోమా అయితే చాలా బాగా వస్తుంది. చాలా క్రిస్పీగా వచ్చింది, సాఫ్ట్గా కూడా వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ పోపులోకి మనము శనగపప్పు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అదే శనగపప్పుతో చేస్తున్నాము. అండ్ ఆకుకూరలు కూడా 2 మిక్స్ చేసాము. అండ్ అల్లం ఏదైతే మనం మిక్సీ పట్టామో పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్. దాని కన్సిస్టెన్సీ సాఫ్ట్ అండ్ మనం నెయ్యితో వేసినందుకు ఆ టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మునక్కాడ మజ్జిగ చారు. సో మునక్కాయలు మనము ఎక్కువగా సాంబార్లో అలా తీసుకుంటూ ఉంటాము, బట్ సమ్మర్ రాగానే అందరూ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా మన మజ్జిగలో తీసుకుంటే అందులో చక్కటి వైటమిన్ సి ఉంటుంది, మన ఇమ్యూనిటీని చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. దాంతోపాటు మంచి డయూరిటిక్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎవరికైతే యూరిన్ అవుట్పుట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు మునక్కాడలు కూడా రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ పెరుగులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మనకు గట్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో చాలామందికి సమ్మర్లో ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళగానే ఆ ఎండ వల్ల స్కిన్కి సంబంధించిన ఇరిటేషన్ కానీ, ర్యాషెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి. సో మనం ఏదైతే ఇందులో పౌడర్ ప్రిపేర్ చేసి వేసుకున్నామో అది మంచి యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ పౌడర్ కూడా సమ్మర్లో కొంచెం రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చనా దాల్ ప్యాన్ కేక్. సో చనా దాల్లో అన్ని దాల్స్తో కంపేర్ చేస్తే మనకు చనా దాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు మన బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది. సో నాన్ వెజ్ ఎవరైతే ఎక్కువగా తీసుకోరో వాళ్ళకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఎవ్రీడే కానీ వాళ్ళు దాల్స్ తీసుకుంటే వాళ్ళు చక్కగా ప్రోటీన్ అనేది మీట్ అవుతారు. అండ్ దాంతోపాటు మేతి వచ్చేసి మన బాడీలో టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది, బాడీని డీటాక్స్ కూడా చేస్తుంది. పాలకూరలో మనకు మంచి వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ వైటమిన్ కే ఉంటుంది. దాంతోపాటు మంచి ఫోలేట్ కూడా లభిస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా. అండ్ చాలా త్వరగా కూడా క్విక్గా కూడా చేసేచ్చు 2 రెసిపీస్. అండ్ నిజంగానే సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు ఫస్ట్ రెసిపీ అయితే. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.